స్టేజ్ మన పెద్దలందరికీ నమస్కారం. వెంకీ గారికి నాకు ఇది సెకండ్ ఫిల్మ్. వెంకీ గారితో మేము కన్నడ ఒక ఫిల్మ్ చేసాం. సో వెరీ లైక్ మై బ్రదర్ అనమాట. చాలా ఎంకరేజ్ చేస్తాడు వర్క్ విషయంలో, చాలా డీటెయిలింగ్ కూడా ఉంటాడు. అలాగే రోహిత్ భయ్య, బెంగళూరు నుంచి ట్రావెల్ అవుతున్నాం. రంజన్ మేడం, తర్వాత రాజేష్ గారు, వీళ్ళు చాలా అంటే ఒక కేవలం వెంకీ గారి మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సో చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు నిలబడాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి సినిమా పనిచేస్తున్న ఫీలింగ్ ఉంది. పళని గారు అయితే కథ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కథని టేకప్ ఫస్ట్ మీటింగ్లోని. తర్వాత విజువల్ కానీ చాలా బాగా మేకింగ్ చేశారు ఆయన. ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా అంటే ఇది ఏదో చిన్న సినిమా లాగా, చాలా భారీ బడ్జెట్ ఫిల్మ్ లాగా ఉంటుంది చూస్తే. ఫుల్ కమర్షియల్ ఫిల్ము. ఇందులో ఐటెం సాంగ్ సాగర్ నారాయణ గారు రాశారు. చాలా బాగా రాశారు అన్నయ్య. అలాగే వరం చాలా బాగా పాడింది పాట. సో ఇంత మంచి సినిమా పనిచేయడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు టీం అందరికీ, అలాగే నా తోటి ఫ్రెండ్స్ సాగర్ గారు బాగా చేశారు కొరియోగ్రాఫర్. అలాగే విజయ్ గారు పోస్ట్ ప్రొడక్షన్లో చాలా సపోర్ట్ చేశారు. తిరుపతి రెడ్డి గారు కానీ అందరూ, ఇందులో ఆర్టిస్టులు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సినిమా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది డెఫినెట్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకీ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరి టీంకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. मेरी पहली तेलुगु फिल्म है ये और मुझे बहुत बेहद खुशी है कि मुझे ऐसे कास्ट एंड क्रू के साथ काम करने मिला. ईच एंड एवरीवन बहुत मज़ा किया हमने एंड रियली थैंक यू टू ऑल ऑफ यू, स्पेशली हमारे जो हीरो है वेंकी. थैंक यू वेंकी. और फिलहाल तो मैं अभी हिंदी में बात कर रहा हूँ. आई रियली होप कि अगली बार मैं तेलुगु में बात करूँ आपसे. बहुत सारी तेलुगु फिल्म्स करूँ. बहुत सारा प्यार यहाँ से तो मिला है, आपकी तरफ से भी बहुत सारा प्यार मिले, आपके दिल में थोड़ी जगह मिले. सो या नेक्स्ट टाइम आई विश, आई होप, आई प्रे कि एकदम धांसू स्पीच दूँ तेलुगु में. थैंक यू सो मच. लॉट्स ऑफ लव. थैंक यू. सिनेमा 1/4 1/4 అందరూ చూడండి. అందరు చూడండి. డిసెంబర్ 12th డిసెంబర్ 12th థియేటర్స్ లో రాబోతుంది. ప్లీజ్ డు కమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పండి ఇప్పుడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. క్యా బోలే ఆప్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. इसका मतलब पता है आपको? I love you. అమ్మో, అన్నీ వచ్చు మీకు, అన్నీ వచ్చు. సినిమాలో నేను ఐటమ్ సాంగ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ మ్యామ్ వెంకీ గారు. అండ్ మంచి సాంగ్ నాకు ఇచ్చినాను మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇక్కడ ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో మాట్లాడుతున్నాను, కొంచెం టెక్స్ట్ అట్లా ఉంటుంది. సాంగ్ చేసినంత ఈజీగా ఇక్కడ మాట్లాడమంటే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు పళని సార్ అండ్ రోహిత్ సార్, మ్యామ్ సార్ ఇక్కడ వెంకీ సార్ అండ్ అప్పన్న శెట్టి గారు. స్పెషల్ థ్యాంక్స్ టు గుణా సార్, మై DOP, वेल सपोर्टेड मी. थैंक यू सो मच. एक्चुअली तेलुगु आती नहीं है मुझे, बट हिंदी में बात करूँगा. थोड़ा सा स्टेज फियर है मुझे, सो कुछ गलती हो जाए बोलने में तो माफ़ कर दीजिएगा. एक्चुअली ये फिल्म बहुत अच्छी तरीके से बनाई है हमने, और यहाँ पे जितने भी ये लोग हैं, ये जो टीम है, इन्होंने इतना सारा सपोर्ट किया. विदाउट मतलब लैंग्वेज आती नहीं है, फिर भी इन लोगों के सपोर्ट की वजह से ये फिल्म पूरी तरीके से बन के रेडी है. आज विश्वास नहीं हो रहा है कि हमारी जो फिल्म का ट्रेलर लॉन्च आज यहाँ पे हो रहा है. एक सपना जो हर प्रोड्यूसर का होता है वो पूरा होते हुए नज़र आ रहा है. इसके लिए मैं बहुत खुश हूँ. और स्पेशल थैंक्स पलानी गारू, वेंकी. इन लोगों के सिवा ये मूवी नहीं हो पाती. इन लोगों ने अपनी पूरी जान
इस मूवी के लिए दी है। सो आपसे यही निवेदन है कि आप सभी लोग थिएटर में जाके अपने फैमिली के साथ ये मूवी देखें और मूवी को प्यार दें। थैंक यू। सबसे पहले मंच पर उपस्थित सब मेहमान और ऑल डिजिटल एंड प्रेस मीडिया एंड मेरे प्यारे दर्शकों, सबको मेरा प्रणाम। मी अंदरकु नमस्कारम। मैं अंजना राजेश गुंजाल 1/4 प्रोड्यूसर। मैं मुंबई से यहाँ आई हूँ। मुंबई से क्यों आई हूँ पता है आपको? पता है आपको? क्योंकि मुंबई से मुझे साउथ का जो प्रोडक्शन हाउस है, साउथ के जो लोग हैं, ये मुझे बहुत पसंद आए बिकॉज ऑफ देयर इमोशंस, देयर क्रेजीनेस। ये जो है ना यहाँ कल्चर, ये सब देख के मैं बहुत इम्प्रेस हो गई और मैंने सोचा कि यहाँ ही मैं कुछ करूँ तो यहाँ पर ही करूँ। मेरे बच्चे जो घर में मूवी देखते हैं ना, सब साउथ के ही मूवी देखते हैं और उनको बहुत अच्छा लगता है। तभी मैंने सोच लिया, मेरे हस्बैंड भी वो पीछे से बता रहे मुझे तो सब लोग मेरे यहाँ साउथ की मूवी देखते हैं और सबको बहुत पसंद है। और बेसिकली मैं जब यहाँ आई तो मुझे साउथ के लोग बहुत अच्छे लगे। दे आर वेरी इमोशनल, दे आर वेरी कोऑपरेटिव पर्सन्स। दैट्स वाई मैंने सोच लिया कि यहाँ पर कुछ करूँ। इसलिए मैंने अभी ये जो मूवी बनाया है, ये मूवी को, ये जो पूरा टेक्नीशियंस है, पूरी जो मेरी टीम है, ये सब लोगों ने बहुत अच्छी मेहनत की है, बहुत अच्छा परफॉर्मेंस किया है। तो मेरी सबसे रिक्वेस्ट है कि आप सब लोग थिएटर में जाके, जो हमारा मूवी जो है अभी 12 दिसंबर को रिलीज़ हो रहा है, सब लोग जाके थिएटर में देखो। सबको मेरी यही रिक्वेस्ट रहेगी। और ये सबसे बड़ी बात, ये मूवी आप लोग फैमिली के साथ देख सकते हो। बहुत सारे मूवीज़ ऐसे रहते हैं कि हम लोग फैमिली के साथ नहीं देख सकते, लेकिन ये जो अपना मूवी बना है, ये पूरे फैमिली के साथ देख सकते हो। और सबसे अच्छा मैसेज ये मूवी में जो दिया है, एक टंग स्लिप के कारण क्या हो सकता है। हम लोग देखो लाइफ में बहुत बार ऐसे सुनते हैं, किसी का टंग स्लिप की वजह से, किसी के बारे में कुछ गलत कहने की वजह से उनका लाइफ स्पॉइल हो जाता है। वही हमने इस पे दिखाने की कोशिश की है। इसलिए मेरा मानना ये है, मेरा कहना, मेरा सबसे ये रिक्वेस्ट है कि आप सब लोग एक बार थिएटर में जाके देखो। आप सब लोगों को हमारी मेहनत, हमारी जो प्रामाणिक हम लोगों ने जो कोशिश की है सब तक पहुंचाने की, वो देख के आपको रियल में बहुत मज़ा आएगा। इसलिए कोई भी इसे मिस मत कीजिए, मेरी रिक्वेस्ट है। और मेरी सब टीम को, हीरो से लेकर लाइट बॉय, स्पॉट बॉय, ऑल टीम आर वेरी गुड एंड वेरी कोऑपरेटिव। इन सब को मैं धन्यवाद देना चाहती हूँ। थैंक यू। सबको मेरा सादर प्रणाम। आदरणीय मंच पर उपस्थित सभी मान्यवर एवं हमारे मार्केटिंग कमेटी के वाइस चेयरमैन यादव जी, सभी प्रेस के पत्रकार एवं सभी डिजिटल प्रेस के पत्रकार। वैसा तो इस मूवी के पीछे मेरा कोई रोल नहीं है। रोल इतना ही है कि ये मूवी मेरे भाई और मेरी पत्नी दोनों मिलके बना रहे हैं, तो उनके पीछे खड़ा रहना पड़ता है। आपको भी पता है, जितने लोग हैं उनको खड़ा ही रहना पड़ता है। मूवी का टॉपिक जो है वो सुनने के बाद मुझे कहानी बहुत याद आ गई है। सबको पता है, वो कहानी भी सभी को मालूम ही है। कहानी है रामायण की। प्रभु रामचंद्र जी जब रावण का वध करके अयोध्या लौटे थे, अयोध्या आने के बाद उनका बड़ा गर्मजोशी से स्वागत हुआ। भरत जी उनको लेने आए थे और भरत जी उनको अपनी सिंहासन तक लेके गए। राज तिलक हो गया और राज तिलक के बाद प्रभु रामचंद्र जी राज्य कर रहे थे। अब क्या हुआ, धोबी राम जी जो अयोध्या में रहते थे, धोबी राम जी की पत्नी एक दिन उनके घर से बाहर गई थी और आने के बाद धोबी राम जी का और उनका झगड़ा हो गया। झगड़ा होते जब हो रहा था
तब धोबी राम जी ने एक बात कही थी, एक बात। वो बात थी, मैं राम नहीं हूं तुझे घर में रखूं, मैं राम नहीं हूं तुझे घर में रखूं, चली जा मेरे घर से। झगड़ा हुआ उनका सब, ये कानों कान दर बदर ये बात प्रभु राम जी तक पहुंची। प्रभु राम जी अपने राजधर्म में तो माहिर ही थे। जब उनके कान में ये बात गई कि ऐसा कहा जाता है समाज में, मेरे बारे में, मेरे पत्नी के बारे में ऐसा कहा जाता है, उनके दिल पे चोट लग गई। उन्होंने फिर सीता जी को अग्नि परीक्षा देने के लिए कहा। सीता जी ने भी तो अग्नि परीक्षा दी, सीता जी उसमें पास हो गई। फिर भी समाज में लूज टॉक चलता ही रहा, लोग कहते ही रहे कि ऐसा कैसा है। सीता जी ने अग्नि परीक्षा देने के बाद भी सहना पड़ा, किंतु प्रभु राम जी जैसा राजधर्म निभा रहे थे, वैसे सीता जी भी अपना पत्नी धर्म निभा रही थी। अपने पति को होते हुए दुख देखकर उन्होंने घर छोड़ने का फैसला किया। ये सबको आपको सबको पता है ये कहानी। उन्होंने घर छोड़ा, वो चली गई, वो ऋषियों के पास रही। तो देखिए एक लूज टॉक जो है प्रभु राम जी को भी नहीं छोड़ा है। तो ये लूज टॉक समाज में कितने लोगों का घर, कितने लोगों की जिंदगी बर्बाद करता होगा। तो यही इसका असली मकसद यही है कि भाई लूज टॉक ना करें। लूज टॉक करने से अगर प्रभु राम जी की जिंदगी में इतना बड़ा हलचल मच सकता है, तो हमारे जैसे की जिंदगी में क्या हो सकता है। यही दो उपशब्द लेके ये बाहुबली पलानी जी ने ये कहानी लिखी थी। और इस कहानी को असल में जो फिल्मों पे मतलब पर्दे पे लेके आए वो है हमारे वेंकी जी। बहुत मेहनत की उन्होंने। हीना जी ने उसमें जान डाली अपनी। और ये सब करते हुए कोई तो भी साथ देने वाला चाहिए। एक हीरो के साथ तो एक हीरोइन होनी चाहिए ना। विदाउट हीरो वैसा कैसा रहेगा ना। तो फिर अपर्णा जी थी उसमें। इंटरटेनमेंट भी चाहिए सभी मैसेज के साथ साथ। तो अपर्णा शेट्टी जी ने वहाँ बहुत अच्छा डांस किया है। इसमें बहुत बढ़िया म्यूज़िक दिया है सुभाष जी ने। और हमारे सभी टेक्नीशियंस सीजी रेड्डी सर, इन्होंने उसको बहुत बढ़िया तरीके से अपने सामने रखा है। मैं आप सब से एक ही दरख्वास्त करूँगा, मेरी आप सब से एक ही रिक्वेस्ट है कि लूज टॉक ना करें। ये मैसेज समाज में देने के लिए हमने ये मूवी बनाई है। आप सबको मेरी एक ही रिक्वेस्ट रहेगी कि आप इसको बहुत अच्छे तरीके से पब्लिश करें, इसको अच्छा मार्केटिंग दें। बहुत बहुत धन्यवाद। तो आप सब ने ऑलरेडी देख लिया है गाना कितना एनर्जेटिक और कितना अच्छा रहा है। तो जिस तरह से आपने ये गाने को इतना सारा प्यार दिया है, तो मैं चाहूँगी कि आप उसी तरह ये मूवी को बहुत बहुत सारा प्यार दें। और थैंक यू ऑल फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। అందరికీ నమస్కారం. First of all, thank you so much all of you media people for coming here. I'm getting nervous. Okay, so I just want to thank Palani sir. Hi sir. Because of you, I am standing here. Thank you sir. Our producers, Ranjana ma'am, Rohit ji, Rajesh sir, thank you very much for believing in me, appreciating me, and for giving me this opportunity. My co-actors and the entire team of 1/4, thank you very much all of you. ఫస్ట్ ఆఫ్ ఆల్ आप सबों को मेरा प्रणाम. మీ అందరికీ ప్రేమస్తాను. I'm trying my best, don't judge me. First of all, I would like to thank all the media people और जितने भी लोग यहाँ बैठे हैं, उन सबको बहुत बहुत धन्यवाद कि आप हमारी
ट्रेलर लॉन्च में आए 1/4। जैसे नाम से ही पता है कि और ट्रेलर देख के आप लोगों की तालियों की गड़गड़ाहट सुन के मुझे पूरा विश्वास है कि आप लोग इस फिल्म को बहुत सारा प्यार देंगे। और अगर मैं थैंक यू की बात करूँ तो आई वुड लाइक टू थैंक पल्ली सर, प्रोड्यूसर सर, माय को-एक्टर वेंकी, हिना, अपर्णा शेट्टी, ऑल द क्रू मेंबर्स, सारे टेक्नीशियंस को दिल से मेरा धन्यवाद कि आप लोगों ने थ्रू आउट द मूवी एक हिंदी स्पोकन गर्ल को, जिसकी बस एक तेलुगु फिल्म रिलीज़ हुई थी जिसका नाम था डेडलाइन, उसके बाद मैंने ये फिल्म साइन की, तो ये फिल्म मेरे दिल के बहुत ज़्यादा करीब है क्योंकि ये मेरे लाइफ की तीसरी फिल्म थी और आज मैंने 5 डिफरेंट लैंग्वेजेस में 36 फिल्में कंप्लीट कर ली है। तो ये ऊपर वाले का, महादेव का और आप सबका प्यार और आशीर्वाद है कि आज मैं यहाँ खड़ी हूँ और मैं मेहनत करती रहूँगी, पूरी कोशिश करूँगी कि मैं तेलुगु में भी बैक टू बैक फिल्में करूँ और मेहनत करती रहूँगी, सीखती रहूँगी। इस सेट पे भी मैंने बहुत कुछ सीखा है। उस अपर्णा में और इस अपर्णा में बहुत अंतर है और वो सब आप लोगों की वजह से है। थैंक यू ऑल, लव यू ऑल, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సినిమా తీయగలుగుతాడు. ఇలాంటి క్రైమ్ సినిమా కూడా, ఫ్యామిలీ క్రైమ్ సినిమాని కూడా సూపర్గా తీయగలుగుతాడు. అంటే మీరు పుట్టిన వెంటనే మీ అమ్మ నాన్న సో అందరం కలిసి ఒక మంచి పేరు పెట్టి ఉంటారు కదా, సో ఆ జీవితాంతా ఆ పేరు ఉంటుంది కదా, అలా బాహుబలి పల్ని ఎప్పుడు బాహుబలి పల్ని. సో ఇందాక నేను స్టేజ్ ఎక్కిన వెంటనే మైక్ ఇచ్చి ఏదో క్వశ్చన్ అడిగితే నేను అంటే డైరెక్టర్ని ఏం చేస్తాం, టచ్ చేస్తే చాలు కథ చెప్తాం కదా మొత్తం కథ, అలాగే స్టార్ట్ చేశాను. పత్రిక మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. సో ఇక్కడ విచ్చేసిన నా ఫ్రెండ్స్ పెద్దలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందంటే, రవీను నాకు ఒక ఆర్టిస్ట్ ఫ్రెండ్, ఆయన సుభాష్ గారికి ఫ్రెండే. సుభాష్ గారికి నా గురించి గొప్పగా ఆయన చెప్తే సుభాష్ గారిని కలవడం జరిగింది. సుభాష్ గారు వెంకీ అండ్ రోహిత్ని కల్పించడం జరిగింది. సో రోహిత్ అండ్ వెంకీ ఇక్కడికి వచ్చి చాలామంది దగ్గర కథ వింటున్నప్పుడు పల్లి గారిని పిలవండి, ఆయన దగ్గర కూడా కథ వింటానని చెప్పడం జరిగింది. కలిశాను, కథ చెప్పాను. ఫస్ట్ టైమే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను, కంప్లీట్గా ఇంగ్లీష్లోనే నేరేట్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే రోహిత్కి కథ తెలియాలంటే ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఆయన మనకి హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే నేరేట్ చెప్పాను. సో ఫస్ట్ టైం వినిన వెంటనే మేము దాదాపుగా ఒక 50 కథలు విన్నాం. సో కథ సూపర్గా ఉంది, ఈ కథని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఆర్టిస్ట్ని అందరినీ తీసుకోవడం జరిగింది. అప్పుడు హీరోయిన్గా అపర్ణమాలకి, దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఒక మెయిన్ ఇంకా ఒక మెయిన్ క్యారెక్టర్కి హీనా సోని గారిని, సో దాని తర్వాత వేదీష్ భాయ్ గారిని, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారు, దాని తర్వాత తిరుపతి రెడ్డి గారు, సాగర్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రఫీ చేశారు, సూపర్ సాంగ్ అది తిరుపతి రెడ్డి గారు. సో విజయ్ కుమార్ గారు ఎంతో ప్యాషన్తో ఆయన ఎడిటింగ్ రూమ్లో ఏ టైంకి ఫోన్ చేసినా పిలిపించి ఎప్పటికైనా మాకు డోర్ ఓపెన్ చేసి పెట్టినట్టు సొంత ఇల్లులాగా, ఏ వర్క్ ఉన్నా కూడా ఉంటే కూడా సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మాకు స్టూడియోని ఇచ్చిన విజయ్ కుమార్ గారు చాలా 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 థ్యాంక్స్. అంతా చాలా బాగుంటుంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ వర్క్ చేసాం. మన పళని గారు అయితే టెక్నికల్గా చాలా బాగా తీశారు. సినిమా చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా అయిపోయాక వెంకీ, నువ్వు తెలుగుడివి, నెక్స్ట్ రా మన తెలుగు సినిమా చేద్దామని చెప్పడం జరిగింది. అట్లా కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా ఇలా బొంబాయిలో బిజినెస్ మోడ్లో కలిసాము. తర్వాత మనోడిని తెలుగులో సినిమా చేద్దాం రా, మన తెలుగు వాళ్ళందరం సపోర్ట్ చేస్తాము. మనోడు అప్పటికి బెంగళూరులో సెటిల్డ్, నువ్వు తెలుగు రా, ఇక్కడ షిఫ్ట్ అయిపో, తెలుగు వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తాము, నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత ఈ విధంగా జరగడం అని. యాక్చువల్లీ నేను ముంబైలో కలిశాడు కదా, ముంబైలో నేను మోసం చేశా తెలుసా. అవన్నీ జరుగుతూ ఉంటుంది కదా, చిన్న 4 లక్షల సినిమా కొని 10 లక్షలు కమ్మేశా. అది జరుగుతూ ఉంటుంది కదా, అది బిజినెస్లోనే అట్లా ఉంటుంది. నేను 20 లక్షల సినిమాకి 50 లక్షలు కూడా పెట్టించాం కదా.
ऐसा तो वो मुंबई में मिले थे, मुंबई से सीधा तेलुगु लेके आया, तेलुगु फिल्म वर्ल्ड वाइड जा रहा है करके, तो यहाँ से बड़ा मंच पे जाएगा, तो ज़बरदस्ती उसको बुलाया गया। तो उसके बाद बाकी सारा जो भी टीम बना, अभी ये फिल्म बहुत अच्छा है। తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. నేనంటే నార్మల్గా నా పర్సనల్లీ నేను పిలిచాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ అ తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు మీడియా పర్సన్స్ కానీ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ, అలాగే మన నార్సింగి దశరథ యాదవ్ గారికి, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్ రంజన గారికి అండ్ రోహిత్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కన్నడలో ఫస్ట్ ఫిలిం చేశాను. సో సెకండ్ మళ్ళీ ఏం చేద్దామా అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక పర్సన్ కలిశాడు, రోహిత్. యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ కాదండి, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అంటే రాత్రి కొట్టుకుంటాం, తెల్లారితో మళ్ళీ కలిసిపోతాం. అంత మంచి ఫ్రెండ్ నాకు లైఫ్లో దొరకడము నిజంగా నా అదృష్టం అండి. చెప్పలేను. మా बहुत अच्छा बोलेगा, लेकिन ये खुद बहुत अच्छा इंसान है. వీళ్ళు పెద్ద ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. నీకు అల్లు అర్జున్తో జైలు ఉంది కదా, ఐ విష్ యూ విల్ ప్రొడ్యూస్ అల్లు అర్జున్. 100% మీ ప్రొడక్షన్ హౌస్ పెద్దగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటాను రోహిత్ భాయ్. ఠీకే, ఆల్ ద బెస్ట్. పక్కా సినిమా హిట్ కొడతాం, నో డౌట్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఈ సభా మూలకంగా నేను ఒక మాట చెప్పాలనుకున్నానండి. మాది మదనపల్లి జిల్లా. కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కళ మదనపల్లి జిల్లా వాళ్ళనేసి ఇప్పుడు నెరవేరింది. లోపల చాలా ఫీల్ అవుతున్నాను. ఈ సభ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కథ లైన్ వచ్చేసి టంగ్ స్లిప్. ఇందాక మా వాళ్ళు చెప్పినట్లు టంగ్ స్లిప్ అనే పాయింట్ మీద తీసుకెళ్ళాం, క్రైమ్. సో ఈ సినిమాలో నటించినటువంటి అందరు ఆర్టిస్టులకి, ఎస్పెషల్లీ టెంపర్ వంశీ డార్లింగ్ ఈరోజు రాలేదు, అండ్ కరణ్ ఆర్ఎక్స్ అన్నాడు, కరణ్, నరేంద్ర వర్మ, రాజు, ఈ ఆర్టిస్టులు వేరే షూటింగ్స్లో ఉండడం వల్ల బిజీ అయిపోయారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై కో ఆర్టిస్ట్ అపర్ణ, షీఈ్ మై ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్. నాకు పలానికి ఇద్దరికి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ అపర్ణ. అండ్ వన్ మోర్, వేసుకోర మామరా వాస్కోడి గామ, अपर्णा शेट्टी, एक्स्ट्राऑर्डिनरी परफॉर्मेंस है आपका. कल ये सॉन्ग 100% वायरल होएगा. थैंक यू सो मच. అండ్ ఈ సినిమాలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో హీనా సోని, నేను చేసే ఒక ఎదవ పని వల్ల సినిమాలో, ఎదవ పని ఏం లేదండి, అదే టంగ్ స్లిప్ అని చెప్పాను కదా, ఈ క్యారెక్టర్ చాలా సఫర్ అవుతుందండి ఈ సినిమాలో. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. రేపు సినిమా చూసాక మీకు తెలుస్తుంది. అలాగే మన వేదిష్ భాయ్ సెకండ్ హీరో అయినా, థ్యాంక్ యూ వేదిష్ భాయ్. అండ్ రాజేష్ భాయ్, సో ప్రొడ్యూసర్లు వెనక నుంచి నడిపించేది ఈయనే, బ్యాంకు, స్విస్ బ్యాంక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ బడావాల ప్యాన్ ఇండియా. అండ్ సుభాష్ గారు నా 5 years ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అంటే మా వీళ్ళు అదే మా ఫ్రెండ్స్ సాగర్ కొట్టుకునే తెల్లారితో గెలిచిపోతాం అనమాట అందరూ. థ్యాంక్ యూ సుభాష్ గారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషలీ ఆర్ఆర్ చూశాను కదండి ట్రైలర్లో. ఇంకా సినిమాలు చూడండి, మినీ తమ్మని ఫీల్ అవుతారండి, అంత బాగా చేశారు ఆర్ఆర్. సినిమాని చాలా లేపిందండి ఆర్ఆర్. ఓకేనా? మీరు మీ టీం సాయి కూడా, నా సైడ్ నుంచి సాయి కూడా విష్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ సుభాష్ గారు. అండ్ సాగర్ మాస్టర్, ఎవరినన్నా అనుకున్నాం శేఖర్ మాస్టర్తో చేద్దాం, ఆనీ మాస్టర్తో చేద్దాం అని చెప్పేసి ఎవరినన్నా అనుకున్నాము. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు, తిరుపతిలో సాంగ్ చేశారు, మీరు తిరుపతిలో సాంగ్ చేశారు, చూశాను. ఆ రోజు చెప్పేసాం, మాస్టర్ మీరు ఫిక్స్, ఎక్స్ట్రాడనరీ కొరియోగ్రాఫర్ మాస్టర్. ఓకే, నాకు డ్యాన్స్ రాదు, నాకు ఫైట్ చదివి ఎరగజేస్తానండి, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో చాలా బాగా చేయించారు మాస్టర్ సాంగ్. థ్యాంక్ యూ మాస్టర్, ఆల్ ద బెస్ట్. అండ్ రెడ్డి గారు మా ఎడిటర్ సంజయ్ లీలా బన్సాలి దగ్గర చేశాడు, హృతిక్ రోషన్తో కొన్ని వర్క్ చేశాడు బాంబేలో. సో చెప్పాను కదా, బాంబేలో కలిసాము. సో తెలుగు వచ్చేసి నీ మదర్ టంగ్ తెలుగు కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాడు రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఈయన గురించి చెప్పాలండి, మార్కెట్లో చాలా మంది తెలిసి ఉంటుంది. విజయ్ గారు సీరియస్గా అండి,
ఈయన స్టూడియో నేను వాడినట్లు ఇంకోరు వాడినరండి, అట్లా వాడేసాను మీ స్టూడియో సార్. నిజంగా నాకు ఎంత మీరు సపోర్ట్ చేశారా ఈ సినిమా కంటే అది మాట్లాడి చెప్పలేదు సార్. యాక్చువల్లీ ఎప్పుడు పోయినా స్టూడియో లేదు అవ్వదు. నాకు తెలుసు ప్యాకేజ్ కన్నా డబుల్ ప్యాకేజ్ వాడేసాము. మేము ఇచ్చిండే ప్యాకేజ్ కన్నా డబల్ వాడామండి. ఎప్పుడు కూడా ఈయన మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ చేయలేదు సార్. చాలా బాగా వచ్చింది సినిమా. ఎస్పెషలీ మీ స్టూడియోలో జరిగిన వర్షంలో డిఏ కానీ ఎడిటింగ్ కానీ అదిరిపోతుంది. 100% హిట్ అవుతుంది సార్ సినిమా. బాంబే వాళ్ళకి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. బాంబే వాళ్ళకి డబ్బులు రావాలి, మనకు కూడా రావాలి. మళ్ళీ మనం కలవాలి చాలా సార్లు. అండ్ పళని గారు, వన్ అండ్ ఓన్లీ బాహుబలి పళని గారు, నేను సుభాష్ గారు పళని గారు 3 ఏళ్ళు ఫ్రెండ్స్. సో ఎలా ఉందంటే టేకింగ్ అండి, బాహుబలి సినిమా చూసేటప్పుడు ఒక్కో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తారు. సో ప్రభాస్ గారిని ఎస్టాబ్లిష్ చేశారు, శివగామిని ఎస్టాబ్లిష్ చేశారు. అలా స్లోగా వెళ్తుందనమాట రాజమౌళి గారి స్టైల్. ఈయన స్టైల్ కూడా అలాగే ఉంటుంది. 10 నిమిషాల తర్వాత అలా లేపుతాడండి సినిమా. నేను చెప్తున్నాను, ఈ సినిమా మన సినిమాలో ఉండే క్యారెక్టర్లన్నీ ఇంట్రడ్యూసింగ్ అంటే ఆ బడ్జెట్లో కాకపోయినా మన బడ్జెట్లో క్లీన్గా కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు. 15 మినిట్స్ తర్వాత ఈ సినిమా ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ ఉండదండి సినిమా. నిజంగా చెప్తున్నాను, ఎలా చైర్స్లో కూర్చున్నా అలానే సినిమా చూస్తారు. అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని మాకు ఇచ్చినటువంటి, ఇంత మంచి కథ ఇచ్చినటువంటి మా బాహుబలి పళని గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% హిట్ కొడతాం పళని గారు తప్పకుండా. పక్క కదా, పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఒక ఆఫ్టర్ 12 తర్వాత 1 మంత్ తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ ఇలాగే జరుగుతాయి. దీనికన్నా గొప్పగా జరుగుతాయి. థ్యాంక్ యూ పళని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏమేమో జరుగుతాయి సినిమాలో, ఏం మనసులో పెట్టుకోకూడదు, ఓకేనా? ఫ్యామిలీలో కూడా జరుగుతాయి. సినిమా కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ. అండ్ సార్ వన్ మోర్ థింగ్, సినిమా ఆఫీస్ స్టార్ట్ చేసేటప్పుడు సరస్వతీదేవి బ్లెస్సింగ్ తీసుకుంటాము. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటాము. కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి సినిమా చేస్తాం సార్. దాని ఫలితం ఏమవుతుందో మాకు కూడా తెలియదు. సినిమా తీసి అంతా రెడీ చేసి కాపీ రెడీ చేస్తాము. కానీ సినిమా మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఆ దేవుళ్ళ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో మన మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా తీసినా కూడా అది మార్కెట్కి వెళ్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా లేకపోతే సినిమాని పబ్లిక్ చేయడం చాలా కష్టము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సభ సందర్భంగా మన పిఆర్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాగా రెగ్యులర్ అయిపోయారు. నాకు పర్సనల్ హీరోకి మీరే ఇంక పిఆర్. నెక్స్ట్ అండ్ రమేష్ గారు, ఈ పర్సన్ ఈ సినిమాకి సంబంధం లేదు. ఎప్పుడో 2021లో నా కర్త సినిమా చేసినప్పుడు హిందీ రేట్స్ కన్నా నా దగ్గరకు వచ్చారండి యాక్చువల్లీ. సో వచ్చి వర్షంలో నా కార్లో కూర్చొని రేట్ ఇచ్చారు. సార్ 40 lakhs తీసుకునేయండి సార్ అంటే, నేను లేదు సార్ నాకు అది సెట్ అవ్వదు, నాకు ఇంకా ఎక్కువ కావాలా అని చెప్పి అలా పరిచయం వేసి నాకు 1 month రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు యాక్చువల్లీ. తర్వాత డిస్కనెక్ట్ అయింది, మాకి రిలేషన్షిప్ డిస్కనెక్ట్ అయింది. ఆఫ్టర్ 5 years తర్వాత నన్ను కలిశాడండి ఈయన. నిజంగా మా సినిమాకి ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే, రమేష్ గారు ప్లీజ్ కమ్, రండి రమేష్ గారు. నా లైఫ్లో ఎంతో మందిని కలిశానండి. ఇంత మంచోడు, ఇంత జెన్యూన్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదండి. ఈ సినిమా బయట రావడానికి మెయిన్ రీజన్ రమేష్ గారు. మా సినిమా బిజినెస్ కావడానికి కూడా మెయిన్ రీజను. ఒక బంపర్ ఆఫర్ వచ్చింది మన సినిమాకి. వెరీ సూన్ మనం మళ్ళీ ప్రెస్లో కలిసి మీకు అది రివీల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మనం లైఫ్ లాంగ్ ఎలాగ ఉంటాం, మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తాం. మాట్లాడండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విష్ ఆల్ సక్సెస్. సార్ నా పేరు రమేష్ అండి. యాక్చువల్గా ఈ సినిమా లైన్ చెప్పారు, దీంట్లో ఇంకొకటి ఉందండి. ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే దేవతలు ఉంటారో, ఎక్కడైతే స్త్రీలు ఉంటారో అక్కడ పూజించబడతారని అర్థం ఉంటుంది. ఈ సినిమాలో అది కూడా ఇన్నర్ మీనింగ్లో ఉందండి. ఖచ్చితంగా అందరూ చూడండి సార్. విష్ ఆల్ సక్సెస్. ఈ 1/4 టీమ్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు జరుపుతున్నాను. అందరికీ పేరు అందరికీ విష్ ఆల్ సక్సెస్ సార్. December 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందండి. అందరూ తప్పగా చూడండి. ఈ లోపు అంటే December 5వ తారీఖు రిలీజ్ అవ్వబోయే బాలయ్య గారి సినిమా అఖండ, అది కూడా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటున్నాను సార్. జై బాలయ్య. దాంతోపాటు మా ట్రైలర్ కూడా మేము దానిలో పోస్ట్ చేస్తున్నాము. అందరూ చూడండి, సక్సెస్ చేయండి. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ వన్ మోర్ థింగ్ అండి, సారీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా మీడియా ముందుకు రావడం తెలుగు ఇండస్ట్రీలో. కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటాను. పవన్ గారు, మన బోయపాటి సీని గారి దగ్గర రెగ్యులర్ సీజీ డిజైనరు పవన్ గారు ఎక్కడ ఉన్నారు? పవన్ గారు సారీ ఇక్కడ లేనట్లున్నాడు. పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్ మా సినిమాకి సంబంధించిన టెక్నికల్ ప్రతి ఒక్కటి పవన్ గారు అద్భుతంగా. మొన్న ఎప్పుడో ఫోన్ చేస్తే కంటిన్యూగా ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. అర్జెంటుగా నాకు అవుట్పుట్ కావాల్సి ఉంది. అఖండాలో బిజీ అయిపోయాడు యాక్చువల్లీ బోయపాటి గారి దగ్గర. ఇట్రా ఫుల్ కోపం వచ్చింది యాక్చువల్లీ. వెళ్తే 5 బ్యాగులు ఇలా ఎత్తుకొని వచ్చాడు యాక్చువల్లీ ఇంటి దగ్గరికి. ఏమంటే నేను 3 రోజులు అయింది, 4 రోజులు అయింది యాక్చువల్లీ అక్కడికి. అక్కడ లాక్ చేశారు నన్ను, స్నానం కూడా చేయలేదు. సారీ అండి, ఏమనుకోకండి ఫోను. ఈ సినిమాలో మీకు కనిపించే పోస్టర్స్ కానీ, యాక్చువల్లీ నేను పోస్టర్స్ చేయడు, నా కోసం చేశాడు, ఒక ఫ్రెండ్ కోసం చేశాడు. మొత్తం అవుట్పుట్ చాలా అల్టిమేట్ టెక్నికల్ స్కిల్స్ ఉండే పర్సన్ అండి. థ్యాంక్ యూ పవన్ గారు. ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో మీరు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మేడం ప్రొడ్యూస్ చేసే ఆనంద రూప గోవింద అనే సినిమాకి డైరెక్టర్ పవన్. పక్కన మళ్ళీ కలుద్దాం ప్రెస్ మీట్లో. నేను కూడా ఇందాక పవన్ని మర్చిపోయాను. సో డిజైన్స్ అంతా ఫెంటాస్టిక్గా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. థ్యాంక్స్ పవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, కెమెరామ్యాన్ గుణశేఖర్ గారికి, అలాగే నా ఫైట్ మాస్టర్స్ కున్ఫు చంద్రు, జాషో మాస్టర్ అండ్ యూనిట్ వాళ్ళకి, ప్రొడక్షన్ టీమ్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరందరూ చాలా కష్టపడ్డారు. అండ్ వన్ మోర్ థింగ్, మా టీం రాజా, చరణ్, శ్వేత, మా డార్లింగ్ వర్మ, వీళ్ళందరూ లేకపోతే సినిమా లేదు. రా డార్లింగ్. అండ్ మా అమ్మకి ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఏం చేస్తున్నాను, వాడు తింటాడా లేదా, ఇది ఎప్పుడు బాధతో మా అమ్మ, కానీ మా అమ్మ ఎంకరేజ్ నాకు చాలా ఉంది. మా అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సభామూలకంగా. అండ్ మా చెల్లి రెడ్డి, మా చెల్లి లేకపోతే నేను ఇక్కడ హైదరాబాద్లో లేనండి. ఎందుకంటే అది నాకు తెలుసు, ఒక హైదరాబాద్లో సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అది ఎప్పుడో జంప్ అయిపోతాం అనుకున్నాను బెంగళూరుకి. లేదు, ఈ సినిమా కోసము నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటా అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసింది మా చెల్లి రెడ్డి. థ్యాంక్ యూ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. आप लोगों का सबका मेरे साथ कोऑपरेशन है, इसलिए मुझे पूरा कॉन्फिडेंस है कि ये मूवी पक्का सुपर हिट होगा. సో 1/4 అని టైటిల్ ఇచ్చారు. సో జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు టైటిల్కి? మన 4 ఫ్రెండ్స్ ఉంటే ఒక టీ కలిసి తాగొచ్చు, ఒక సిగరెట్ కూడా కలిసి కాల్చొచ్చు. సో అలా మన లైఫ్ని ఎంజాయ్ చేసే మంచి విషయాన్ని ఏదైనా 1/4గా షేర్ చేసుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని చెడ్డదానికి మాత్రం వాడొద్దు. సో అలాగే ఒక్క హీరో 4 విల్లన్ అన్న బేసిడ్ మీద కూడా 1/4 టైటిల్ పెట్టడం ఆలోచించి తీసుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. अभी मुझे नेक्स्ट यहाँ पे प्रोडक्शन हाउस ओपन करना है और मेरे 2 प्रोजेक्ट आ रहे हैं. नेक्स्ट 2 मूवी इमीडिएटली आ रहे हैं. ये मूवी रिलीज होने के बाद इमीडिएटली हम वो काम स्टार्ट कर रहे हैं. ఓకే హీరో గారు సార్, అక్కడ వెనకాల రాశారు ఏ మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్, నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్. సో ఇది టైటిల్కి క్యాప్షన్ పెట్టారు కదా. సో మీ లైఫ్లో ఇట్లా జరుగుంటే ఏంటి పాయింట్ చెప్పండి. లైఫ్లో మీ లైఫ్లో ఇలా జరుగుంటే ఇది ఏ మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్, నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్ అనేది కథ సినిమాలో రియల్గా జరిగేది సార్. యాక్చువల్లీ అనుకోకుండా ఒక టంగ్ స్లిప్, మనకి కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలియదు మనకి. అలాంటి ఇది అందరి జీవితంలో జరిగే న్యాచురల్గా అందరూ ఫేస్ చేసింటారు సార్ ఈ ప్రాబ్లము. సో అనుకోకుండా వాళ్ళ ముందర ఇంకోరి గురించి మాట్లాడి అది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఒక టంగ్ స్లిప్ అనేది జరిగి మిస్టేక్ వాజ్ మేడ్ వన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అందువల్ల జరిగిన దానివల్ల ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది సినిమాలో. ఓకే, ఇంతవరకు మీరు ఎవరు చూసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ స్టార్ట్ అవుతుంది. నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ ఇట్ అంటే దాన్ని మళ్ళీ హీరో ఎలా దాన్ని సార్ట్ అవుట్ చేశాడు అనేది పాయింట్. ఓకే, యాక్షన్ సీన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్లో యాక్షన్ సీన్స్ ఎలా సెట్ అవుతాయి? అదే సార్, యాక్చువల్ అందరూ చేస్తే థ్రిల్లర్ చేస్తారు, లేదంటే క్రైమ్ చేస్తారు. అవును. సో మన ఆడియన్స్, మాస్ ఆడియన్స్కి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి బోర్ కొట్టుకుంటుంది అంటే అక్కడక్కడ మాస్ ఫైట్స్ ఉండాలి కదా సార్ యాక్చువల్లీ. సో అందుకని 2 కంబైన్ చేసి సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఫైట్స్ ఉంటాయి. అంటే మన సినిమాలో కామెడీ కొంచెం తక్కువ ఉన్నా కూడా సో ఎలిమెంట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్ యాక్చువల్లీ. డైరెక్టర్ గారు
సార్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అంటే ఎక్కువ జనాలు చూసేది కొంచెం ఫేమ్ ఉన్న హీరోని చూస్తారు. సో ఎందుకు ఈయనే చూస్ చేసుకున్నారు ఈ మూవీకి? కథకి పర్ఫెక్ట్ ఆప్ట్ అండి. అంటే ఒక మాస్ లుక్ ఉన్న ఒక జూలైగా తిరిగే ఒక క్యారెక్టర్. సో అతను ఎలా ఒక క్రైమ్లో ఇరుక్కుపోయి ఆ క్రైమ్ ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని సాల్వేషన్ చేయడానికోసం ఏమేమి చేశాడు, ఏమేమి తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు అన్న దాన్ని నేను ఆలోచించినప్పుడు పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది హీరో. సో ఆ క్వాలిటీ అన్నీ ఉన్నాయి. అంటే కథకి కావాల్సిన నేను ఏదైతే ఊహించుకుని ఒక కథ రాస్తామో ఆ కథకి పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. అప్పుడు సెలక్షన్ చేసుకున్నాను. హాయ్ సార్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ రోజుల్లో చాలామంది సినిమాలు చేస్తున్నారు, బట్ అవి థియేటర్ వరకు రావడానికి చాలా కష్టాలు పడుతున్నారు. సో అంటే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనేది థియేటర్లు దొరకని ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఫైనల్గా అయితే మీరు థియేటర్ వరకు వస్తున్నారు, కంగ్రాట్స్. అండ్ వైజాగ్ బ్యాక్డ్రాప్లో అంతా తీశారు కదా సార్. సో అంటే వైజాగ్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, బట్ మీరు ఎక్కువగా ఎక్కడ చూపించలేదు. ఏదో చిన్న విలేజ్ అండ్ బీచ్లో ఒక సాంగ్ ఇలా చూపించారు, ఎందుకంటే అక్కడి వరకే రెస్ట్రిక్టెడ్ అయిపోయారు. అలా ఏం లేదండి, ఈ ట్రైలర్ వరకు మీకు తక్కువ కనిపించి ఉండవచ్చు. మొత్తం సినిమా భీమిలీలోనే తీసాం. కంప్లీట్గా 30 డేస్లో సినిమా ఫినిష్ చేసాం. కంప్లీట్ వర్క్ భీమిలీ వైజాగ్ బీచ్లోనే సినిమా తీసాను. అండ్ క్యాస్ట్ మొత్తం చూసుకుంటే అంటే హిందీ టు ఇంగ్లీషే ఉన్నారు, బట్ తెలుగు మరి ఎలా మేనేజ్ చేశారు? అంటే ఎక్కడ ఇబ్బంది అయినా ఏమైనా వచ్చిందా? సీన్స్లో ఎక్కడే ఇబ్బంది అనిపించట్లేదండి. ఏంటంటే అపర్ణ ముందు రోజే డైలాగ్ ఇచ్చేస్తే సో ప్రిపేర్ అయ్యి బాగా చెప్పే క్యారెక్టర్. అంటే మా డెడికేషన్, సో బాగా హోంవర్క్ చేసి సపోజ్ ఏదైనా అప్పటికప్పుడు మనం డైలాగ్ రాసిచ్చి స్పాట్లో ఏదైనా చేంజెస్ చేసి ఇచ్చినా సో దాన్ని ఇప్పుడు మన లిప్సింగ్ ఇస్తే చాలు డబ్బింగ్లో చెప్పేసుకోవచ్చు అన్నట్టు దబదబాని కరెక్ట్గా ఆ మీటర్కి కావాల్సిన సెటప్ని కరెక్ట్గా చేసి చెప్పే క్యారెక్టర్. అందువల్ల ఆ ఇబ్బంది ఎక్కడ ఇంకా అనిపించలే. అలాగే హీనా కూడా సో మనం ఇచ్చే డైలాగ్ని ప్రిపేర్ అయ్యి బాగా సీరియస్గా తీసుకుని ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యే వరకు బాగా హోంవర్క్ చేసి వచ్చి డెడికేషన్గా వర్క్ చేసేవాళ్ళు. ఇద్దరి దగ్గరమే ఆ డెడికేషన్ ఉన్న వల్ల నాకు ఎక్కడేం ప్రాబ్లం లేదు. అలాగే వేదిష్ భాయ్ గారు కూడా సో ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన కూడా మన డైలాగ్ ఇస్తే బాగా ప్రిపేర్ అయ్యి సో వచ్చి. అంటే వీళ్ళందరినీ మీ చాయిసా, ప్రొడ్యూసర్ గారి చాయిసా సార్? అందరమే సెలెక్ట్ చేసుకున్నామండి, అందరు కలిసి. అక్కడ అపర్ణ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు ఇంక ఫ్రెండ్ మీన్ బెంగళూరులో కలిసాం. సో ఫస్ట్ టైం కలిసినప్పుడే సో ఫర్దర్గా మన సినిమా చేస్తే ఆ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంది అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. దాని తర్వాత ఈ క్యారెక్టర్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని అనిపించి అపర్ణని ఓకే చేసాం. దాని తర్వాత హీనాని కూడా వెంకీ ఓకే చేసి అక్కడ ప్రొడ్యూసర్ మేడం, సో రాజేష్ సార్, రోహిత్ అందరమే అక్కడ సెలెక్ట్ చేసి సో మేమందరం కలిసి వెళ్ళి ఒకసారి చూసి మాట్లాడి సో క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఆర్ట్ని అక్కడ నిర్ణయం చేసుకుని అక్కడే కన్ఫర్మ్ చేసాం. ఓకే హీరో గారు, కంగ్రాట్స్ బ్రో. బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఆడియన్స్ వర్క్ ఇంకెంతవరకు వెళ్తుందో చూడాలి, ఇంకా మన వర్క్ అయితే ఓకే. అండ్ అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా ఉన్నారంటే చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. సో వాళ్ళకి సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాతనే వెళ్తున్నారు అనమాట. బట్ చిన్న సినిమాలు ఎలా అంటే థియేటర్ వరకు తీసుకురావడం ఒక పెద్ద కష్టం అవుతుంది అనమాట. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తూ మీ సినిమాకి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? అదే మీరు చెప్పింది 100% కరెక్ట్. చిన్న సినిమా అంటే కొంచెం అలా ఉంటుంది, అరే ఏం వెళ్దాంలే సినిమాకి అనేసి. కానీ సినిమా చూడడానికి మనం పిలిపించడమే మన కర్తవ్యం అన్నది. సో అందువల్ల ప్రొడక్షన్ హౌస్ ప్రమోషన్స్ ఎక్కడా తగ్గలేదు. సో కంప్లీట్గా మంచిగా ప్రమోషన్ ప్లాన్ చేసామన్నా. సో అండ్ మన డిస్ట్రిబ్యూటర్ కూడా మన రామ్మోహన్ రావు గారు, సీనియర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు కదా. సో ఓజీ అలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ కూడా ఏపీ తెలంగాణ అంతా. సో ప్రమోషన్ మంచిగా ప్లాన్ చేసాము. దేవుడి మీద భారం అన్న అంతే. సో కో యాక్టర్స్తో మీకు అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా వచ్చిందా? పర్లేదు, హిందీ బాగా వచ్చిందా? హిందీ బాగా వచ్చింది, మేనేజ్ అయిపోయింది. హిందీ బాగా వచ్చింది. ఓకే రీనా గారు, వెల్కమ్ టు టాలీవుడ్. హౌ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు?
My experience was really great with the entire team, with everyone, and we had lot of fun during the shooting time. Enjoyed every place, every moment, and working with Palani sir, it was an amazing experience, and I learned lot of things from sir. So I feel very lucky that I got the chance to work with this wonderful team. Which scene you connected this overall film? Which scene? Which? మొన్న ఈ అమ్మాయి సినిమా చూసిందన్న. సినిమా చూసింది యాక్చువల్లీ. ఇంటర్వెల్లో ఎవరు గట్టిగా ఏడుస్తున్నారు యాక్చువల్లీ. పక్కన చూస్తే చైర్లో పడిపోయిందన్న. చైర్లో పడిపోయింది. షాక్. నేను ఏందబ్బా ఇలా ఆ అమ్మాయి సీన్ చూసుకుని ఆ అమ్మాయి అంటే హీరో ఏడుస్తాడు ఒక సీన్ ఫుల్ ఎమోషనల్ ఉంటుందన్న. గుక్కులు బట్టి ఏడుస్తుంది యాక్చువల్లీ. కంట్రోల్ చేయలేక టిష్యూ పేపర్లు ఇస్తే అన్ని నానిపోయినావు బండ్లు. పసంద్ అయినా తుమ్కో సీన్ బహుత్ రోయా నా తుమ్ ఉస్ దిన్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. Aparna garu. Hello. Hi, please tell me about your character. So basically, as you have seen in the trailer, I am heroine of this picture. So I'm a bubbly girl who used to do swim with Hero's friend. So I'm his friend, and then I got connected with Hero. So there is a cute love story between in this character Venki and Aparna in this movie. So we have a cute love story, and it becomes after some time it becomes serious little bit. But it's a crime thriller movie, so definitely there are lots of shades, lots of characters in this movie, so it is like that. So everyone owns their own story in this movie. You're looking beautiful. Thank you so much. You too. 1/4 అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి? రియల్ లైఫ్లో కూడా జనరల్గా 1/4 అంటే నాకు ఫ్రెండ్స్ అందరూ 1/2 ఛాయ్ వేస్తారు కదా, 1/2 దమ్ వేస్తారు కదా. అలాగా ఫస్ట్ కథ చెప్తానే 1/4 ఏంటబ్బా అనుకునే నేను. కానీ కథ నాకు చాలా ఇంప్రెస్ అయ్యానండి యాక్చువల్లీ. అండ్ ఈ కథ విన్న తర్వాత నాకు ప్రోటోగనిస్ట్ విలన్ క్యారెక్టర్ ఇమ్మీడియట్గా టెంపర్ వంశీ గుర్తొచ్చాడు నాకు. ఇది ఎలా టెంపర్ వంశీలో ఎలా ఉంటుందో, టెంపర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంటుందండి సినిమా ఇది అక్కడక్కడ. అండ్ తమిళ్లో నా పేరు శివ కదా పల్లె గారు, నా పేరు శివ, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. కథ చెప్తారు ఇమ్మీడియట్గా టెంపర్ వంశీ అనుకున్నాము, పెట్టేసాం టెంపర్ వంశీని. సో అదే 1/4 చూశాక మీకు అర్థమవుతుంది అదే కథ అని. యాక్చువల్లీ కొంతమంది అన్నారు ఏంటప్ప టైటిల్ ఎలా పెట్టారు, ఇంకొంచెం మంచి టైటిల్ పెట్టిండొచ్చు కదా అని. ఎంతమంది చెప్పినా మేమైతే కాంప్రమైజ్ కాలేదండి. ఎందుకంటే సినిమా చూసేళ్ళకి అర్థమవుతుంది 1/4 అంటే ఏంటనేసి. సో అది తీసేస్తే సినిమాకి మతలబే ఉండదు యాక్చువల్లీ. ఓకే, అసలు మేమేమనుకున్నామంటే 1/4 అంటే 4 మెంబర్స్ హీరోయిన్స్ ఉంటారేమో అనుకున్నాము, అందుకేనండి. లేదండి అలాగే లేదు. ఆ క్రైమ్ అనేది 1/4 అండి యాక్చువల్లీ. ఆ సినిమాలో సస్పెన్స్ కానీ డైరెక్టర్ గారు హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ సినిమాలు ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఎంతవరకు తీసుకున్నారు, లేకపోతే ఓన్ స్టోరీ ఎంతవరకు అంటే ఏం చెప్తారు? ఇది ఓన్ స్టోరీ అండి, క్రియేట్ చేసింది అదే. బట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఒక ఒరిజినల్గా జరిగిన ఒక విషయం నుంచి తీసుకున్నది. సో నా ఫ్రెండ్ అర్జున్ సతగిరినాథన్, కోయంబత్తూర్ అతను నేను ఏంజల్ సినిమా అయిపోయి కొన్ని రోజుల తర్వాత నేను ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్తో సినిమా తీయాలి అని అనుకున్న ఒక డైరెక్టర్ని. మామూలు సినిమా తీయకూడదు అన్న ఒక థాట్తోనే ఫస్ట్ ఏంజల్ కంటెంట్ కూడా సెలెక్ట్ చేసుకుని సో దాన్ని బాగా వర్క్ చేశాను. మంచి పేరు వచ్చింది. సెకండ్ కూడా అలాగే ఆ కంటెంట్ ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటేనే ఇప్పుడు ఉన్న ఫీల్డ్లో మనం నిలబడగలుగుతాం. అంతే కదా, ఎప్పుడైనా కంటెంటే ఇంపార్టెంట్. ఒక చిన్న సినిమాకి కంటెంటే ఇంపార్టెంటే. కమర్షియల్ సినిమాకి మనం కొంతవరకు కథ ఉంటే చాలు, తర్వాత హీరో మోస్తారు, సో సాంగ్ ఫైట్ అట్లా వెళ్తాయి. చిన్న సినిమా అంటే కంటెంట్, ఆ కంటెంట్ బాగలేకపోతే అసలు ఈరోజు థియేటర్కి ఎవరు రారు. సో అలా నేను అనుకుని ఏదైనా డిఫరెంట్ కంటెంట్తో నెక్స్ట్ సినిమా చేయాలి అని వెతుకుతున్నప్పుడు ఒరిజినల్గా జరిగిన నా ఫ్రెండ్ ద్వారా ఒక విన్నిన ఒక సౌండ్ ఆ పాయింట్ని తీసుకుని ఫుల్ స్క్రిప్ట్ చేశాను. ఓకే సార్, ఈ కంటెంట్ ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఒక్కరి గురించి ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇంకా ఒకరి గురించి దయచేసి మాట్లాడకండి.
అన్నది ఇది పాయింట్ అండి. ఓకే సార్, ఇప్పుడు 1/4 అంటే 4 షేడ్స్ ఏమైనా చూపించబోతున్నారా, లేకపోతే ఏంటి సార్ ఆ 4 అనే దానికి జస్టిఫికేషన్ ఏంటి? ఇది స్క్రీనే ఆన్సర్ చెప్తుందండి. ओके सर, तैयार। या रोहित जी, तो अभी तक वेंकटेश जी बात कर रहे थे, बोल रहे थे आपका ड्रीम भी है अल्लू अर्जुन के साथ प्रोड्यूस करना है मूवी। तो वो कब एक्चुअली वो कब था ड्रीम? सो ड्रीम फुलफिल होना एक्चुअली मैं आपको बता दूं कि मुझे साउथ का फिल्म जो मैंने लाइफ में फर्स्ट टाइम फिल्म देखी थी वो आर्या देखी थी, अल्लू अर्जुन की फिल्म। और एक इंसिडेंट मुझे याद है एक्चुअली, हम हाँ चाय पिए थे हम लोग। एक्चुअली अल्लू अर्जुन के घर के बाहर हम लोग थे, वेंकी और मैं था साथ में। उनके घर के बाहर एक चाय की टपरी है एक्चुअली, एक छोटी सी टपरी है। तो वहाँ पे हम लोग चाय पी रहे थे और बहुत सारे लोग आ रहे थे उनके घर के बाहर, तो सेल्फी लेना ये लेना, हम सब दूर से देख रहे थे यार। तो मेरा भी मन किया एक्चुअली, बिकॉज आई एम अ फैन ऑफ अल्लू अर्जुन। सो मेरा भी मन किया कि यार मैं भी जाऊँ और सेल्फी ले लूँ करके। सो मैं गया, जस्ट मैंने फ़ोन ये किया, पता नहीं क्या हुआ, मैंने सेल्फी नहीं ली वो। और दिमाग में ये आया कि यार एक दिन अपने प्रोडक्शन हाउस में अल्लू अर्जुन आएगा, उस दिन उसके साथ में सेल्फी लूँगा मैं। तो मैंने उसके बाद में कभी मतलब दिमाग में ही नहीं आया कि उधर वहाँ पे जाके मुझे सेल्फी लेनी है या नहीं, पता नहीं कभी होगा, लेकिन वो मेरा ड्रीम है। और होप मैं ज़िंदगी में और इतनी सारी फिल्में बनाऊँ कि आप लोगों को एंटरटेन कर सकूं और साउथ पब्लिक जो है उनको बहुत सारा जो है एंटरटेनमेंट दे सकूं। तो थैंक यू वेरी मच। और देखते हैं आगे, अभी और 2 फिल्म हमारी जो आ रही है उसका भी स्टार्ट अभी हो जाएगा ये फिल्म के बाद में। रंजना मैम, बॉलीवुड इंडस्ट्री बोले तो बहुत बड़ा इंडस्ट्री है, उधर पे बड़े बड़े प्रोड्यूसर रहते हैं, बड़े बड़े हीरोज रहते हैं, हीरोइंस रहते हैं, लेकिन उधर पे क्यों सिनेमा आप नहीं निकाल रहे, इधर पे साउथ पे क्यों आना चाहते हैं आप? बेसिकली यहाँ का कल्चर, अच्छा, यहाँ के जो नेचर लवर्स है एंड यहाँ का जो कल्चर है, आई लव इट, दैट्स व्हाई आई कम हियर। और यहाँ के लोग टचवुड बहुत इमोशनल है, इनका जो इमोशन है, इतना कोऑपरेशन मिला मुझे ऐसे लगा ही नहीं कि मैं किसी को काम दे रहे, हम सब एक फैमिली मेम्बर जैसे, सब लोग इतना अच्छा काम कर रहे। सबसे ज़्यादा इम्प्रेस उससे हो गई, सोच लिया यहाँ ही करेंगे, जो कुछ करना है यहाँ पे ही करेंगे, दैट्स इट। अच्छा, ये सिनेमा के बाद फिर और दूसरे प्रोजेक्ट्स भी है इधर करने के लिए? इमीडिएटली अभी मेरे 2 प्रोजेक्ट आ रहे हैं, वो भी यहाँ पे ही कर रही हूँ मैं। आप जैसे सब अच्छे लोग मुझे दिख रहे, सबकी सहायता से मैं ये पूरा पक्का कर पाऊंगी। ओके मैम, कांग्रेट्स मैम और बेस्ट ऑफ लक मैम। थैंक यू। 2 फिल्म में हीरो भी हमारे यही सामने ही बैठे। థ్యాంక్ యూ. డైరెక్టర్ కదా సార్, 1/4 అంటే సొంత రియల్ ఎస్టేట్లో జరిగిందని చెప్పారు. పోస్టర్ చూస్తుంటే హీరో పక్కన 4 ఉన్నారు కదా, సో అదే 1/4 అనుకోవచ్చా? నలుగురు వల్ల హీరో జస్టిఫికేషన్? యా,